అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష బీభత్సం సృష్టించింది. కొత్తపేట రామాపురంలో వరద ప్రవాహానికి విద్యార్థులతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఆటోలోని 5 ఏళ్ల బాలిక కింద పడి వరదలో కొట్టుకుపోయింది. ఆ బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 6 విద్యార్థులున్నారు. 5 విద్యార్థులను స్థానికులు కాపాడారు. రాయచోటి మండలం గున్నిగుంట్ల సమీపంలో వాగులో పడి 3 గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాయచోటిలో వర్షం బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి పరిస్థితి? ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? గల్లంతైన వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? రాయచోటిలో సాయంత్రం 6 గంటల నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షాలకు రాయచోటిలోనే డ్రైనేజీ కాలువలన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షం వస్తున్న కారణంగా పవన్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను ఓ ఆటోలో కొత్తపేట రామాపురానికి తరలిస్తున్నటువంటి సమయంలో 4 కులాల వద్దకు రాగానే ఆ యొక్క డ్రైనేజీ కాలువ ఎక్కువగా పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ కూలిపోయినటువంటి ఈ క్రమంలో ఆ యొక్క కల్వర్ట్ కూలిపోయిన నేపథ్యంలో వరద నీటిలో ఆటో సైతం కొట్టుకుపోతున్న క్రమంలో స్థానికులు వెంటనే ఆటోలో ప్రయాణించినటువంటి 7 మంది విద్యార్థులు అందులో ప్రయాణిస్తూ ఉంటే 6 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. కానీ మరో విద్యార్థిని యామిని అనేటువంటి ఒక విద్యార్థిని మాత్రం ఇప్పటికే గల్లంతైంది. ఆ విద్యార్థిని కోసం ఇప్పుడు పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఇప్పుడు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతూ వస్తున్నారు. కాకపోతే ఎక్కువ వరద ప్రవాహం ఉన్న నేపథ్యంలో వర్షం కూడా భారీగా దంచి కొడుతున్నటువంటి తరుణంలో సహాయక చర్యలు కాస్త మందకొడిగా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ తతంగం ఇలా ఉంటే రాయచోటిలోని వ్యసన్ కాలనీలో సమీపంలో ఉన్నటువంటి గున్నికుంట క్రాస్ రోడ్ లో ఇదే విధంగా డ్రైనేజీ కాలువ పొంగి ప్రవహించి ఆ రోడ్డు దాటడానికి ప్రయత్నం చేసినటువంటి తల్లి బిడ్డ ఫస్ట్ కాలువలో అక్కడ కొట్టుకుపోయారు. అయితే గల్లంతయ్యారు. వారిని కాపాడడం కోసం ఒక 25 సంవత్సరాల యువకుడు వారిని కాపాడడం కోసం ఆ యొక్క డ్రైనేజీ కాలువలో దిగాడు. అయితే 3 కూడా ఆ యొక్క వరద నీటి యొక్క ప్రవాహానికి కొట్టుకుపోయి మరో ప్రదేశంలో శవాలుగా తేలినట్టు ఇప్పుడు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. అయితే సంఘటనా స్థలానికి రాయచోటి డిఎస్పీతో పాటు అదే పోలీసులు ఫైర్ సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నారు. కాకపోతే ఎక్కువగా కల్వర్ట్ ప్రదేశాలలో ఎక్కువ స్థాయిలో చాలా వరకు క్లోజింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు అనేవి కాస్త ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు ఎక్కడ చిక్కులుకుని ఉన్నారు. అంతేకాకుండా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ విద్యుత్ కూడా కరెంట్ యొక్క కూడా నిలిపివేసినటువంటి పరిస్థితుల నేపథ్యం చాలా చీకటిమయంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ సహాయక చర్యలు కాస్త మందకొడిగా సాగుతున్నాయని చెప్పవచ్చు. చక్రి. ఆల్ రైట్, థాంక్స్.